దోచుకునేందుకు కాదేది అనర్హం అన్న రీతిలో ముందుకు సాగుతోంది ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం. 2014, 2019 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసింది. దాదాపు 480 కోట్ల రూపాయల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమిషన్ను కొల్లగొట్టేందుకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులకు వేదికగా చేసుకుంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో దందాకు తెరతీసింది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కారు. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 480 కోట్ల 22 లక్షల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టింది. ఇవి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు కాకపోయినా నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేబినెట్తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. నిజానికి పుంగనూరు బ్రాంచ్ కెనాలను 79.6 కిలోమీటర్ల నుంచి 220.35 కిలోమీటర్ల వరకు వెడల్పు చేసి ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు 1929 కోట్ల రూపాయల వ్యయంతో 2021 సెప్టెంబర్ 4న గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతినిచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో 1217 కోట్ల 49 లక్షల రూపాయల పనులను ఎన్సీసీ సంస్థ దక్కించుకుని వాటిని పూర్తి చేసేందుకు 2023 ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. 25% లోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారిక వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో ఎంత మిగిలాయో తేల్చవచ్చు. కానీ ఇక్కడ పూర్తి కాకముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో 711 కోట్ల 51 లక్షల రూపాయల మిగులు ఉందంటూ తేల్చడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹1,00,000 అంచనా ఉన్న పనులను ఈఈ, 2 లక్షల రూపాయలలోపు అంచనా ఉన్న పనులను ఎస్సీ, 3 లక్షల రూపాయలలోపు పనులను సిఈ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చు. అయితే వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే ఈ పద్ధతిలో అప్పగించాలి. ఈ నిబంధనను పాటించాల్సిన ప్రభుత్వమే దానికి నిలువునా పాతరేసింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీకి అప్పగించింది. 2014, 2019 మధ్య పోలవరం హెడ్వర్క్స్ లో 2917 కోట్ల విలువైన పనులను నవయుగకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు 2016లో కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు, చెట్టు పనుల వరకు 15,000 కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడు అదే రీతిలో నామినేషన్ దందాకు తెరతీసింది. అయితే 2019, 24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్పై కట్టబెట్టకపోవడం గమనార్హం.